రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏమిటి? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ని ఎప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది? రూట్ కెనాల్ రీట్రీట్మెంట్ ఎప్పుడు చేయాల్సి వస్తుంది? పూర్తిగా పాడైన విరిగిన దంతాలను సాధారణ స్థితికి తీసుకురావచ్చా? ఎండోడాంటిక్స్ సర్జరీ ఎప్పుడు చేయాల్సి వస్తుంది? ఇలాంటి మరెన్నో సందేహాలను సిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ గుంటూరు డాక్టర్ నగేష్ బొల్లా గారిని అడిగి తెలుసుకుందాం. హెల్త్ వన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఆరోగ్యమస్తు కార్యక్రమంలో భాగంగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనే అంశంపై సిబార్ డెంటల్ కాలేజ్ తక్కిలపాడు గుంటూరుకు చెందిన ప్రొఫెసర్ అండ్ వైస్ డీన్ డాక్టర్ నగేష్ బొల్లా గారు సమాధానాలు ఇస్తారు. నమస్కారం. నమస్కారం అండి. డాక్టర్ గారు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏమిటి, అది ఎప్పుడు తీసుకోవాల్సి వస్తుంది సార్? ఈ దంతక్షయం ఫిల్లింగ్ స్టేజ్ నుంచి పల్పెక్టమీ పల్పోటమీ స్టేజ్ వరకు, అంటే వివిధ దశల్లో ఉన్న దంతక్షయం లోపల ఉన్న డెంటిన్ కి దాటి నరం అంటే లేదా పల్ప్ లేదా గుజ్జు పైన ఉన్న డికే ఎనామిల్ నుంచి డెంటిన్ వరకు వెళ్ళి డెంటిన్ నుంచి లోపల ఉన్న ఈ పల్ప్ కి చాలా దగ్గరగా రావటం వల్ల, అతి నియర్ గా రావటం వల్ల వేరియస్ రెస్టరేటివ్ ప్రొసీజర్స్, అంతకుముందు చెప్పినప్పుడు ఇండైరెక్ట్ పల్ప్ క్యాపింగ్, డైరెక్ట్ పల్ప్ క్యాపింగ్ ప్రొసీజర్లు చేసి ఆ పంటి వల్ల కలిగిన ప్రాబ్లమ్స్ అంటే వాటి వల్ల వచ్చే బాధని నివృత్తి చెందనప్పుడు, అంటే రివర్సిబుల్ స్టేజ్లో లేనప్పుడు, ఇర్రివర్సిబుల్ స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే లోపల ఉన్న గుజ్జుకి ఈ యొక్క బ్యాక్టీరియా బై ప్రోడక్ట్స్ దానివల్ల హామ్ జరిగినప్పుడు అది ఆ యొక్క గుజ్జుని కానీ పల్పుని కానీ నరాన్ని కానీ పాడు చేసి దాని తద్వారా వచ్చే పర్యవసానాల వల్ల పేషెంట్కి బాగా నొప్పి రావటం, ఓకే, ఈవినింగ్ టైంలో వాళ్ళకి పెయిన్ అధికంగా రావటం, వేడిది చల్లటి పానీయాలు తీసుకున్నప్పుడు వాళ్ళకి పెయిన్ రావటం మూలంగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం వస్తుందండి. ఈ యొక్క రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ కి వేరియస్ సైన్స్ అండ్ సిమ్టమ్స్, అంటే ఆ పన్నులో గల పిప్పి పదార్థము దంతక్షయం వల్ల చల్లటి పదార్థాలు కానీ వేడి పదార్థాలు కానీ తీసుకున్నప్పుడు దానివల్ల కలిగే బాధ ఎక్కువసేపు ఉండటం అనేది మొదటి కారణం. ఆ లోపల ఉన్న దంతక్షయము పంటి నరం వరకు వెళ్ళింది, దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం అని తెలియజేయడానికి మొదటి కారణమే ఎక్కువ పెయిన్ ఎక్కువసేపు ఉండటం, లేదా వేడి పదార్థాల వల్ల నొప్పి అధిక శాతంలో రావడం అనేది రెండవ కారణం. మూడవ కారణం ఈవినింగ్, అంటే మనం నిద్రపోతున్నప్పుడు మన మన బ్లడ్ ప్రెషర్ అనేది ఆ హెడ్ కి వస్తుంది. ఆ హెడ్ కి వచ్చినప్పుడు లోపడున్న ఈ డికే ప్రాసెస్ వల్ల పెయిన్ ఎక్కువ, పల్పైటిస్ పెయిన్ అంటే ఎక్కువ నొప్పి రావటం అనేది మెయిన్ సిమ్టమ్. అందువల్లనే పెయిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు డెంటల్ ట్రీట్మెంట్ కోసం కానీ డెంటిస్ట్ దగ్గర కానీ పన్ను పుచ్చిపోయింది, స్వెల్లింగ్ వచ్చింది, బాగా నొప్పి వస్తుంది అని చెప్పేసి డెంటల్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ రూట్ కెనాల్ చికిత్స ద్వారా మనం ట్రీట్మెంట్ చేయవచ్చు. డాక్టర్ గారు, రూట్ కెనాల్ కి ట్రీట్మెంట్ కు ముందు సూచనలు ఏమేమి ఉంటాయి, కొంచెం వివరిస్తారా? ఈ పన్ను ఇర్రివర్సిబుల్ స్టేజ్ లో ఉండి లోపల ఉన్న గుజ్జు వరకు ఇన్ఫెక్షన్ పాకటం మూలంగా, లేదా పన్ను ఇరిగిపోయి వాటి క్రాక్ వచ్చి రంగు మారిన పనులు, లేదా ఇరిగిపోయి ఆ యొక్క గుజ్జు వరకు నరం వరకు వెళ్ళటం వల్ల దాని మీద ఏర్పడ్డ ఆమ్లాలు, వాటి వల్ల వచ్చే బ్యాక్టీరియా బై ప్రోడక్ట్స్ వల్ల చిగురు దగ్గర వాపు రావటం కానీ, ఈ చిగురు దగ్గర చీము రావటం కానీ, పక్కన ఉన్న అంటే నోటి దంతాలకు పక్కనగా ఉన్న చిగురులో చీము ఏర్పడటం వల్ల కానీ, పన్ను పుచ్చిపోవటం వల్ల కానీ, ఇలాంటి సూచనలన్నీ మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కి అవసరమైన పనులలో కనపడతాయండి. డాక్టర్ గారు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి వివరిస్తారా? ఈ పంటిలో ఇది క్రౌన్ పోర్షన్ అంటారండి, ఇది రూట్ పోర్షన్ అంటారు. ఈ రూట్ లో ఉండే ఈ రూట్ లో ఉన్న ఈ కెనాల్లో మనకి ఇన్ఫెక్షన్ ఉండటం మూలంగా, అంటే ఈ బ్యాక్టీరియా వచ్చి ఇక్కడ పాడు చేసి ఈ యొక్క పల్పుని డికే చేసి పల్పుని డెడ్ చేయడం మూలంగా చీము ఏర్పడి పంటి చివరి భాగంలో కానీ పంటి మీద నొప్పి వస్తుంది. ఈ రూట్ లో ఉండే ఈ కెనాల్ ని ట్రీట్మెంట్ చేయడాన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు. ఈ రూట్ ని అప్రోచ్ అవ్వాలంటే పైన ఉన్న క్రౌన్ లో నుంచి క్యావిటీ ప్రిపేర్ చేసి లోపల ఉన్న ఈ యొక్క రంధ్రాలు పల్ప్ ఛాంబర్ లో ఉన్న ఆరిఫైస్ లొకేషన్స్ చేసి ఈ ఆరిఫైస్ లోకి ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా లోపల ఉన్న పాడైపోయిన కుళ్ళిపోయిన పదార్థాన్ని మొత్తం క్లీన్ చేసుకొని, ఇవి క్లీన్ చేయడానికి ఈ లెంత్ ఎంత ఉందో తెలుసుకొని వివిధ దశల్లో ఎక్స్రే రూపంలో కానీ నాన్ రేడియోగ్రాఫిక్ మెథడ్స్ ద్వారా కానీ ఈ యొక్క పన్ను లెంత్ తెలుసుకొని పంటి చివరి భాగం వరకు వెళ్ళి అక్కడ వరకు వెళ్ళి మొత్తం క్లీన్ చేసి లోపల ఉన్న ఈ చెడిపోయిన కుళ్ళిపోయిన బ్యాక్టీరియా కంటైనింగ్ పదార్థాన్ని డిస్ఇన్ఫెక్షన్ ప్రాసెస్, అంటే కెమికల్స్ వల్ల కానీ యాక్టివేషన్ యాజిటేషన్ వల్ల కానీ ఈ డిస్ఇన్ఫెక్ట్ చేసి ఆ కెనాల్లో మళ్ళీ ఇనర్ట్ మెటీరియల్, అంటే గట్టపరచ అనే ఇనర్ట్ మెటీరియల్ ద్వారా ఫిల్లింగ్ చేసి దాని మీద పర్మనెంట్ ఫిల్లింగ్ చేసి దాన్ని పన్నుని సాధారణమైన అంటే ఒరిజినల్ గా ఉన్న
షేప్ని దాని ఒరిజినల్గా ఉండే ఫంక్షన్కి ట్రీట్మెంట్కి తీసుకురావడమే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారండి. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అధునాతన పద్ధతుల ద్వారా అయితే ఏముంది, ఓల్డెన్ డేస్లో అయినా ఈ ప్రజెంట్ జనరేషన్లో అయినా సరే ఇది మల్టిపుల్ విజిట్స్, సింగిల్ విజిట్స్ అని 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఈ మల్టిపుల్ విజిట్స్ ఏ ఏ అవసరాల్లో చేసుకోవచ్చు అంటే, మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తూ మొత్తం అంటే లోపల ఉన్న చెడిపోయిన పదార్థం కానీ బ్యాక్టీరియాని కానీ తీయలేని పరిస్థితుల్లో కానీ తొలగించలేని పరిస్థితుల్లో కానీ, లేదా మనం ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు లోపటి నుంచి అంటే పంటి లోపటి నుంచి కంటిన్యూస్గా పస్ రావటం వల్ల కానీ, లేదా పన్నుకి అడ్జసెంట్గా ఉన్న భాగాల్లో స్వెల్లింగ్ కానీ, లేదా ఆ యొక్క వ్యక్తులకి వేరే మెడికల్ కండిషన్స్ ద్వారా ఆ సిస్టమిక్గా తనకి ప్రాబ్లం ఉన్నది అనుకున్నప్పుడు కానీ, లేదా వేరియస్ ఛాలెంజింగ్ పేషెంట్స్ ఉన్నప్పుడు కానీ, వారు ఎక్కువసేపు కూర్చోలేరు అనుకున్నప్పుడు కానీ, అలాంటి పరిస్థితుల్లో మాత్రమే మల్టిపుల్ విజిట్స్ మాత్రమే చేయవచ్చండి. అలా కాకుండా ఇప్పుడు ఉన్న అత్యాధునిక సాంకేతికత లేదా అవైలబిలిటీ ఆఫ్ వేరియస్ మెటీరియల్స్ అండ్ ఎక్విప్మెంట్స్, వాటి వల్ల ఇప్పుడు వచ్చే మోడర్న్ ఆర్ ఇంజన్ డ్రివెన్ మెటీరియల్స్ వల్ల కానీ మనం ఈ సింగిల్ విజిట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఒకటే రోజు ఒకటే టైంలో అంటే ఒకే అపాయింట్మెంట్లో మనం ఒకేసారి మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఎలాగంటే మనం తీసుకునే డిస్ఇన్ఫెక్షన్ ప్రాసెస్ అంటే మనం వాడే ఇన్స్ట్రుమెంట్స్ వల్ల కానీ ఎక్విప్మెంట్స్ వల్ల కానీ రబ్బర్ డ్యామ్ ఐసోలేషన్ చేసి దంతక్షయం ఉన్న ప్రాంతం అంతా క్లీన్ చేసుకొని పల్ప్ ఛాంబర్ని ఎక్స్పోజ్ చేసి దాన్ని అత్యాధునిక పద్ధతుల ద్వారా లోపల ఉన్న కెనాల్స్ని లొకేట్ చేసుకొని దాని పన్ను యొక్క లెంత్ అంటే ఎంత భాగం వరకు మనం క్లీన్ చేయాలి, వర్కింగ్ లెంత్ అంటారు దాన్ని. పన్ను ఎంత భాగం వరకు మనం క్లీన్ చేస్తే లోపల ఉన్న చెడిపోయిన పదార్థం కానీ నెక్రోజ్డ్ అయిన పల్ప్ను కానీ మనం రిమూవ్ చేసి అంతవరకు మాత్రమే క్లీన్ చేయటం మూలంగా, దాని తర్వాత ఉన్న యొక్క టిష్యూస్ని మనం హార్మ్ చేయకపోవటం మూలంగా, దాన్ని కంప్లీట్గా డ్రై చేయటం వల్ల దాన్ని వాడే మెడికమెంట్స్ని లేదా డిస్ఇన్ఫెక్షన్ ప్రాసెస్ని యాక్టివేషన్ యాజిటేషన్ చేసి లేజర్స్ ద్వారా దాన్ని డిస్ఇన్ఫెక్ట్ చేసి, లేదా మన దగ్గర ఉన్న యాక్టివేషన్ యాజిటేషన్ మెథడ్స్ లేదా డిస్ఇన్ఫెక్షన్ ప్రాసెస్ వల్ల కెమికల్ డిస్ఇన్ఫెక్షన్ చేసుకొని మంచిగా క్లీన్ చేసిన తర్వాత దాని లోపలికి గట్టపర్చ అనే ఇనర్ట్ మెటీరియల్ పెట్టి సింగిల్ విజిట్, దాంతోపాటే సీలర్స్ కూడా ఓల్డెన్ డేస్లో జింక్ ఆక్సైడ్ యుజినాల్ సీలర్స్, ఇప్పుడు రెజిన్ సీలర్స్, బయోసిరామిక్ సీలర్స్ అని ఇప్పుడు కొత్తగా డెవలప్ అయినాయి. వాటి సీలర్స్ ద్వారా మనం సింగిల్ విజిట్గా సింగిల్ సిట్టింగ్లోనే మనం రూట్ కెనాల్ చేసుకునే అవకాశం ఉందండి. రూట్ కెనాల్ రీట్రీట్మెంట్ అంటే ఏంటో వివరిస్తారా? లిటరేచర్ ప్రకారము రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ 98.9%, 99% ఇప్పుడు ప్రజెంట్ అవైలబిలిటీ ఉన్న టెక్నాలజీ ద్వారా కానీ మెటీరియల్స్ ద్వారా కానీ 100%లో 98% వరకు సక్సెస్ఫుల్ ఉన్నాయండి. అలా కానివి ఎక్కువ శాతం వేరియస్ ఫ్యాక్టర్స్, రీట్రీట్మెంట్కి అవసరమైన ఫ్యాక్టర్స్లో వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఒకటి, ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత దాని మీద రెస్టరేషన్ చేయించుకొని దాన్ని ఆహారపు అలవాట్ల వల్ల కానీ లేదా స్ట్రెంగ్త్ తక్కువగా ఉన్న పనులకి క్యాప్ వేయించుకోవటం జరగాలండి. అలా జరగని పక్షంలో క్యాప్ వేయకుండా నొప్పి తగ్గిందని చెప్పేసి దాన్ని వాడుకలో తీసుకొని ఆ రెస్టరేషన్ ఊడిపోవటం వల్ల లోపటున్న గట్టపర్చ కానీ ఏదన్నా ఎక్స్పోజ్ అవ్వటం వల్ల నోటిలో ఉన్న బ్యాక్టీరియా మళ్ళీ రీఎంట్రీ అయిపోయి వాటిలో ఉన్న బ్యాక్టీరియా బై ప్రోడక్ట్స్ కానీ పన్ను చివరి వరకు వెళ్ళి మళ్ళీ ఇన్ఫెక్షన్ కాజ్ చేసినప్పుడు రూట్ కెనాల్ రీట్రీట్మెంట్ చేయొచ్చు. అలా కాకుండా ఈ రూట్ కెనాల్ చేసే పద్ధతుల్లోనే డెవలప్మెంటల్గా కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. ఒక పంటిలో లోపటున్న రంధ్రాలు కానీ లోపటున్న వేర్లు రూట్స్ కానీ వేరువేరుగా ఉంటాయి. ఒక వేరు ఉంటాం, ఒక వేరులో 2 రంధ్రాలు ఉంటాం. డిఫరెంట్ మార్ఫలాజికల్ వేరియేషన్స్ అలా లోపట ఉండి కాంప్లెక్స్ నేచర్ అయిన ఈ రూట్ కెనాల్స్ లోపట ఉన్న క్లీనింగ్ క్రమ పద్ధతిలో చేయకపోవటం వల్ల కానీ, క్లీనింగ్ చేసిన ఆ డెడ్ స్పేస్ని మనం ఫిల్లింగ్ కరెక్ట్గా చేయకపోవటం వల్ల కానీ, లేదా ఒక కెనాల్ని మనం ఐడెంటిఫై చేయలేకపోవటం, ఉన్న కెనాల్స్ ఆ న్యాచురల్గా ఉండే కెనాల్స్ వేరియేషన్ ఉన్న కెనాల్స్ని మనం ఐడెంటిఫై చేయకపోవటం వల్ల కానీ, లేదా కొన్నిసార్లు అయాట్రోజెనిక్ మనం చేస్తున్నప్పుడు మన ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏదన్నా ఇరిగిపోయి దాని తర్వాత భాగంలో ఉన్న నెక్రోసిస్ ఉన్న టిష్యూ ఇంకా అక్కడ రిమైనింగ్ ఉండటం వల్ల కానీ, కంప్లీట్గా క్లీన్ చేయకపోవటం వల్ల కానీ, లేదా మన సిస్టమిక్ అంటే శరీరంలో ఉండే వ్యాధి క్రిములు మళ్ళీ రీఇన్ఫెక్ట్ చేయటం వల్ల కానీ రీట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుందండి. ఈ రీట్రీట్మెంట్ చేసే పద్ధతుల్లో పంటి లోపట ఉన్న ఫిల్లింగ్
పంటి చివరి వరకు వెళ్ళాలండి. ఈ పంటి చివరి వరకు వెళ్లకుండా ఈ ప్రాంతంలో అన్ట్రీటెడ్ అంటే అక్కడ ట్రీట్మెంట్ చేయలేదు, బిఫోర్ ఫస్ట్ టైం ట్రీట్మెంట్ చేసినప్పుడు ఈ ప్రాంతంలో ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల ఇక్కడ ఉన్న డెడ్ టిష్యూ బ్యాక్టీరియా మళ్ళీ డెవలప్ అయ్యి ఇన్ఫెక్షన్ ని కాజ్ చేస్తుంది. ఇన్ఫెక్షన్ కాజ్ చేసినప్పుడు పైన క్రౌన్ వేసున్నా కొన్ని పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్ కాజ్ చేసినప్పుడు మనము త్రూ క్రౌన్ రిమూవ్ చేసి కానీ మళ్ళీ యాక్సిస్ గెయిన్ చేసుకొని లోపల ఉన్న ఇనర్ట్ పదార్థాన్ని తీసి ఈ యొక్క బ్లాక్డ్ కెనాల్ కానీ అన్క్లీన్డ్ కెనాల్ కానీ మొత్తం క్లీన్ చేసి మళ్ళీ ఫిల్లింగ్ చేయడాన్ని రూట్ కెనాల్ రీట్రీట్మెంట్ అంటారండి. డాక్టర్ గారు, రూట్ కెనాల్ రీట్రీట్మెంట్ సూచనలు ఏమిటో వివరిస్తారా? ఈ రీట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఆ యొక్క ఒకసారి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత వ్యాధి లేదా నొప్పి బాధ ఇవన్నీ తగ్గిపోతాయండి. మళ్ళీ రివర్స్ అయ్యి లేదా మళ్ళీ పేషెంట్కి బాధ కలిగినప్పుడు కానీ వాళ్ళు వేడిది చల్లడిది తాగినప్పుడు సెన్సేషన్ రావటం వల్ల కానీ బాధ కలిగినప్పుడు సెన్సేషన్ వచ్చినప్పుడు లేదా స్వెల్లింగ్ కానీ అంటే మనం ఏదన్నా కెనాల్ మిస్ అయినప్పుడు కానీ స్వెల్లింగ్ రావటం కానీ మళ్ళీ రిపీట్గా పంటి నొప్పి వచ్చినప్పుడు మనం రీట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. రీట్రీట్మెంట్ చేసినప్పుడు దాన్ని మనము ఆ ట్రీట్మెంట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన ఎక్స్రే మన దగ్గర అవైలబిలిటీ ఉన్నా లేదా అవైలబిలిటీ లేకపోతే మరి ఎక్స్రే తీసుకోవడం మూలంగా ఆ ఎక్స్రేలో మనం రూట్ కెనాల్ చేసి దాన్ని ఫిల్లింగ్ చేసుకోకపోవడం మూలంగా బ్యాక్టీరియా వచ్చిందా లేదా, ఈ రూట్ కెనాల్ చేసిన ఫిల్లింగ్ అంటే ఈ ఫిల్లింగ్ పంటి చివరి భాగం వరకు వెళ్ళిందా లేదా అనేది తెలుసుకొని దాన్ని రీట్రీట్మెంట్ చేసి పంటి లోపల ఫిల్లింగ్ లేకుండా బ్యాక్టీరియా మళ్ళీ వచ్చి రీఇన్ఫెక్ట్ చేయటం మూలంగా వచ్చిన ప్రాబ్లంని మళ్ళీ ఐసోలేషన్ చేసుకొని మళ్ళీ రీగెయిన్ చేసి లోపల ఉన్న గట్టపర్చాన్ని రీట్రీట్మెంట్ ఫైల్స్ అంటే ఈ లోపల ఉన్న గట్టపర్చాన్ని రిమూవ్ చేయడానికి వేరియస్ మెకానికల్ కెమికల్స్ వల్ల లోపల ఉన్న ఇనర్ట్ మెటీరియల్ని అంటే గట్టపర్చాన్ని రిమూవ్ చేసి ఆల్రెడీ పంటి చివరి వరకు అంటే టోటల్ లెంత్ వరకు క్లీన్ చేయకుండా రిమైనింగ్ ఉన్నవి కానీ లేదా ఎక్స్ట్రా కెనాల్ ఉన్నవి కానీ ఐడెంటిఫై చేసి వాటి చివరి వరకు వెళ్ళి మొత్తం క్లీన్ చేసి హీలింగ్కి మనం ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి రీట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ కండిషన్లో ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్ వేసిన పంటి చివరి వరకు వెళ్ళలేదు కాబట్టి ఈ చివర ఉన్న ఈ బ్యాక్టీరియా మళ్ళీ ఇన్ఫెక్షన్ కాజ్ చేసి ఇక్కడ పెరియపైకల్ గా లీజన్ వచ్చేటట్టు అవకాశం ఉందండి. ఇలాంటి వాటికి త్రూ క్యాప్ ద్వారా వెళ్ళి ఈ అన్ఐడెంటిఫైడ్ క్యాల్సిఫైడ్ ఆర్ అన్ఇన్స్ట్రుమెంటెడ్ కెనాల్ ని మళ్ళీ క్లీన్ చేసుకొని దాంట్లో యాంటీబ్యాక్టీరియల్ కంటైనింగ్ కానీ బయోకంపాటబుల్ కంటైనింగ్ రూట్ కెనాల్ సీలర్స్ మెటీరియల్స్ వాడి మళ్ళీ ఫిల్లింగ్ చేయటం వల్ల ఇందాక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కి 98% ఉన్న సక్సెస్ ని ఈవెన్ రీట్రీట్మెంట్ లో కూడా మళ్ళీ 98% సక్సెస్ ఉండటం మూలంగా న్యాచురల్ గా ఉన్న ఈ టూత్ ని సేవ్ చేసుకొని పన్ను న్యాచురల్ గా ఉన్న టూత్ సేవ్ చేయటం మూలంగా పేషెంట్ కి తన ఒరిజినల్ పన్నుని అంటే ఒరిజినల్ టీత్ ని సేవ్ చేసుకున్న తృప్తి, పన్ను తీసేయలేదు అన్న బాధ, అదే విధంగా తను నవిలేటప్పుడు ఈ ప్రాప్రియోసెప్షన్ తింటున్నప్పుడు తను తింటున్నాను అని తెలిసే ఆ సిగ్నలే ప్రాప్రియోసెప్షన్ ద్వారా తను హెల్దీగా మళ్ళీ ఆహారాన్ని తీసుకునే విధంగా రీట్రీట్మెంట్ పద్ధతుల ద్వారా కూడా మళ్ళీ పన్నును యథాస్థానానికి ఫంక్షనల్ గా కూడా తీసుకురావచ్చండి. డాక్టర్ గారు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత బాగా పాడైపోయిన దంతాలని, విరిగిపోయిన దంతాలని సాధారణ స్థితికి ఎలా తీసుకొస్తారో వివరిస్తారా? ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన అన్ని దంతాల్లో ఎక్కువ భాగం వెళ్ళిపోకుండా ఉంటుందండి. చాలా దంతాలు క్లాస్ 1 కేరీస్ అని కానీ మినిమల్ గా క్యావిటీ ప్రిపరేషన్ చేసుకొని దాని మీద రెస్టరేషన్ చేసుకొని క్యాప్ వేసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని దంతాలకి ఎక్కువ శాతం అంటే సగం కంటే ఎక్కువ పుచ్చిపోవటం వల్ల కానీ ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడానికి స్ట్రైట్ యాక్సిస్ కోసం మనం కొంత భాగాన్ని తొలగించడం వల్ల కానీ లేదా యాక్సిడెంటల్ గా విరిగిపోయిన పనులకు ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆ మిగిలి ఉన్న దంతాలకి సపోర్ట్ కోసం అంటే ఆ విరిగిపోయిన దంతాలకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత సపోర్ట్ కోసం అంటే లోపటి నుంచి వేరు నుంచి సపోర్ట్ తీసుకొని ఫైబర్ పోస్ట్ అంటే లోపట ఉన్న రూట్ కెనాల్ ని సపోర్ట్ తీసుకొని రూట్ కెనాల్ ఫిల్లింగ్ చేసి ఆ ఫిల్లింగ్ చేసిన తర్వాత రిమైనింగ్ స్పేస్ లోకి ఫైబర్ పోస్ట్ అంటే పంటి కలర్ లో ఉండే ఫైబర్ పోస్ట్ వేసి ఆ ఫైబర్ పోస్ట్ మీద కాంపోజిట్ అంటే కోర్ బిల్డప్ మెటీరియల్ చేసుకొని దాని మీద క్రౌన్ చేయడం అనేది ఒక పద్ధతి. ఇలా ఫైబర్ పోస్ట్ కాకుండా కొన్ని దంతాలు విరిగిపోయినప్పుడు దాన్ని వేరు నుంచి స్ట్రెంథన్ చేసుకుంటూ ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈ కస్టమైజ్డ్ కాస్ట్ పోస్ట్ అంటే కస్టమైజ్డ్ గా మనం అప్పటికప్పుడు మనం వాటిని అచ్చు తీసుకొని ఆ
ఖర్చులో ఈ మెటల్ కాస్టింగ్ చేసుకొని ఆ మెటల్ గా ఉన్న కస్టమైజ్డ్ కాస్ట్ పోస్ట్ ని తీసుకొని వచ్చి దీంట్లో సిమెంట్ చేసి ఈ పన్నుని స్ట్రెంథెన్ చేసి దీని మీద వాడే ఫోర్సెస్ అంటే టోటల్ గా ఈ పంట మీద పడే ఫోర్సెస్ టోటల్ గా డిస్ట్రిబ్యూట్ అవటానికి ఈ యొక్క పైన వేసిన క్యాప్ కి సపోర్ట్ గా ఉండటానికి పోస్ట్ అండ్ కోర్ అనే పద్ధతుల్లో పన్నును స్ట్రెంథెన్ చేసి యథాస్థానానికి తీసుకొచ్చి స్ట్రెంథెన్ చేసి ఎక్కువ కాలం ఉండగలిగేటట్టు చేసేదే ఫైబర్ పోస్ట్ అండ్ కోర్ ఆర్ కస్టమైజ్డ్ కాస్ట్ పోస్ట్ అండ్ కోర్ అండి. ఎండోడాంటిక్ శస్త్రచికిత్సలు అంటే ఏమిటి, అవి ఏ దశలో ఎప్పుడెప్పుడు చేస్తారో వివరిస్తారా? సక్సెస్ రేట్ ఆఫ్ ఎండోడాంటిక్ ట్రీట్మెంట్ ఆర్ నార్మల్ ఎండోడాంటిక్ ట్రీట్మెంట్ అండ్ రీట్రీట్మెంట్స్ హైయెస్ట్ గా ఉంటాయండి. 98 to 99% ఉంటాయి. ఇలా ఆర్థోగేడ్ అంటే సాధారణ ట్రీట్మెంట్స్ రీట్రీట్మెంట్స్ ద్వారా సక్సెస్ లేనివి లేదా ఈ ట్రీట్మెంట్స్లో యాట్రోజెనిక్ కానీ డెవలప్మెంటల్గా కానీ అంటే డెవలప్మెంటల్గా కొన్ని డెవలప్మెంటల్ స్టేజ్లోనే ప్రాబ్లం ఉండటం వల్ల పన్ను చివరి భాగం వరకు వెళ్ళలేకపోయినప్పుడు క్లీన్ చేయలేకపోయినప్పుడు యాట్రోజెనిక్ అంటే కొన్ని అంటే ఇన్స్ట్రుమెంట్స్ విరిగిపోవటం లేదా ఈ కాస్ట్ పోస్టులు ఫైబర్ పోస్టులు చేసినప్పుడు వాటిని తీయలేకపోవటం తీసి మళ్ళీ లోపల రీట్రీట్మెంట్ చేయలేని పరిస్థితుల్లో ఇవి కాకుండా పన్ను చివరి భాగంలో ఉండే సిస్ట్లు పెద్ద సిస్ట్లు కానీ గ్రాన్యులేషన్ టిష్యూ కానీ నార్మల్ ట్రీట్మెంట్ ద్వారా మళ్ళీ యథాస్థానానికి రాలేని పరిస్థితుల్లో ఉన్న కండిషన్స్ లో ఉన్న వాటికి ఇన్స్ట్రుమెంట్ విరిగిపోయి బియాండ్ అపెక్స్ అంటే పన్ను వేరు దాటి ఇన్స్ట్రుమెంట్స్ విరిగిపోవటం కానీ పైన ఉన్న లీజన్స్ సిస్టిక్ లీజన్స్ ఉండటం వల్ల కానీ సాధారణ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ పద్ధతుల ద్వారా మనం దాన్ని క్యూర్ చేయలేని పరిస్థితుల్లో ఎండోడాంటిక్ సర్జరీ అంటే ఇవి పన్ను చివరి భాగంలో ఉన్న సిస్ట్లు కానీ గ్రాన్యులేషన్ టిష్యూ కానీ డిసీజ్డ్ ఉన్న పదార్థాలు కానీ మనం ఫ్లాప్ రైజ్ చేసి పన్ను చివరి భాగంలో ఉన్న ఆ సిస్ట్ని వాటిని రిమూవ్ చేసి వాటి రెట్రోగేడ్ గా మైక్రోస్కోప్స్ ద్వారా ఆ పన్ను వెనక భాగంలో నుంచి ఖాళీలను కానీ ఆ బ్లాకేజ్ ఏర్పడ్డ టిష్యూని కానీ రిమూవ్ చేసి ఆ రిమైనింగ్ స్పేస్ లో ఉన్న డెడ్ స్పేస్ ని మళ్ళీ రెట్రోగేడ్ ఫిల్లింగ్ ద్వారా ఫిల్లింగ్ చేసి అది కూడా మినరల్ ట్రయాక్సైడ్ అగ్రిగేట్ కానీ ఎంటీఏ కానీ బయోడెంటిన్ కానీ ఒకప్పుడు అమాల్గమ్ ఫిల్లింగ్స్ చేసేవారు. అవి కెమికల్ గా ఉండడం వల్ల బయోకంపాటబిలిటీ లేకపోవడం వల్ల ఈ రీసెంట్ అడ్వాన్సెస్ లో ఉన్న మైక్రోస్కోప్స్ ద్వారా పన్ను రిసెక్షన్ చేసి రెట్రోగేడ్ గా అంటే పన్ను వెనక భాగం నుంచి క్యావిటీ ప్రిపేర్ చేసుకొని క్యావిటీ ప్రిపరేషన్ కూడా వేరియస్ మెథడ్స్ ఉన్నాయండి. ఆ మెథడ్స్ ద్వారా రెట్రోగేడ్ గా క్యావిటీ ప్రిపేర్ చేసి ఆ క్యావిటీలోకి ఎంటీఏ బయోడెంటిన్ వేసి మళ్ళీ సూచర్ వేసినప్పుడు ఈ సర్జరీ కంప్లీట్ అవుతుందండి. డాక్టర్ గారు, ఈ ఎండోడాంటిక్ సర్జరీ ఎంత మేరకు విజయవంతం అవుతాయి వివరిస్తారా? నార్మల్ రూట్ కెనాల్ కి ఆ రూట్ కెనాల్ రీట్రీట్మెంట్ కి ఉన్నంత సక్సెస్ రేటు సర్జరీస్ కి లేకపోవచ్చు. ఈ సర్జరీస్ అనేది లాస్ట్ రిసార్ట్ అంటే మిగతా ఇతరితర పద్ధతుల ద్వారా వేరియస్ అదర్ ప్రొసీజర్స్ ద్వారా మనం సక్సెస్ ని రానప్పుడు లేదా ఆ లోపటున్న డిసీజ్ పెరుగుతున్నప్పుడు అంటే లోపటున్న సిస్ట్ కానీ లోపటున్న గ్రాన్యులేషన్ టిష్యూ కానీ అది నార్మల్ పద్ధతుల్లో ట్రీట్మెంట్ చేయటం కుదరని పక్షంలో చేసే పద్ధతే ఎండోడాంటిక్ సర్జరీ అండి. దీని సక్సెస్ రేటు కూడా 80 to 85% సక్సెస్ రేటు ఇప్పుడు ఉన్న రీసెంట్ ఇన్నోవేషన్స్, రీసెంట్ టెక్నిక్స్, రీసెంట్ మెటీరియల్స్ వల్ల ఈ సక్సెస్ రేట్ని కూడా పెంచడానికి అవకాశం ఉందండి. ఈ మైక్రోస్కోప్స్ కానీ మ్యాగ్నిఫికేషన్స్ కానీ లేజర్స్ కానీ లేదా ఎలక్ట్రో సర్జరీస్ కానీ వీటన్నిటి ద్వారా ఈ సర్జరీస్ చేసిన తర్వాత దాని సక్సెస్ రేట్ని బోన్ గ్రాఫ్ట్ పెట్టడం మూలంగా కానీ దీని సక్సెస్ రేట్ని బాగా ఈ మధ్యలో కొత్త అధునాతన పద్ధతుల ద్వారా ట్రీట్మెంట్ చేయడం వల్ల దీని సక్సెస్ రేట్ బాగానే ఉంటుందండి. డాక్టర్ నగేష్ గారు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి మా ప్రేక్షకులకి ఎంతో వివరంగా తెలియజేశారు. నమస్కారం. ధన్యవాదాలు.